బీఆర్ఎస్ లో వివాదాలు మొదలైన చెప్పుకోవచ్చు. అయితే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వర్సెస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వివాదాలు మొదలైనట్లు తెలుస్తుంది. అయితే గుత్తా అమిత్ పొలిటికల్ ఎంట్రీని జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నట్లు ఆరోపణలు మొదలవుతున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ లైవ్ ద్వారా అందిస్తారు. దశరథ చెప్పండి. నల్లగొండ జిల్లా బిఆర్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకు తారస్థాయి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి ఆ జగదీష్ రెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మధ్యన మునుగోడు ఉప ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశించినప్పటికీ జగదీష్ రెడ్డి హైకమాండ్ వద్దకు వెళ్ళి గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో 2 పర్యాయాలు ఎంపీగా చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఈసారి తన కుమారునికి ఏ విధంగానైనా నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని గట్టి కోరుతున్నప్పటికీ జగదీష్ రెడ్డి వర్గీయులు మొత్తానికి అమిత్ రెడ్డికి టికెట్ రాకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఈసారి తన కుమారుడికి గుత్తా అమిత్ రెడ్డికి తప్పనిసరిగా టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ను అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గుత్తా అమిత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారో వాటిని జగదీష్ రెడ్డి అనుచరులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసహనానికి గురై ఆ తాడోపేడో తెలుసుకునేందుకు హైకమాండ్నే తెలుసుకుందామని దాని విషయం పైన సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లా పార్లమెంటు నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో ఏమైనప్పటికీ గుత్తా తనయునికి టికెట్ ఇవ్వాలని వర్గీయులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, అదేవిధంగా ఇద్దరు కూడా ఒకే వర్గానికి చెందిన నేతలు అని చెప్పుకోవచ్చు. సో వీరిద్దరికి తాడపేడో తేల్చుకోవడానికి వినడానికి ప్లస్ హైకమాండ్ సిద్ధంగా ఉందా వీళ్ళని పుచ్చుకించడానికి, వీళ్ళిద్దరి మధ్య సర్దుబాటు చేయడానికి? ఎందుకంటే ఆల్రెడీ పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా ప్రతిపక్ష అధికార పక్షాలకి మాటల యుద్ధం, సవాళ్ళ మీద ప్రతి సవాల్లో నిరూపణలు చూస్తున్నాడు. సో ఈ మధ్యలో వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెడతానికి కూడా హైకమాండ్ సిద్ధంగా ఉందా? ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా ఎవరికో ఒకరు టికెట్ ఇచ్చి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇరుగు వర్గాల మధ్యన గట్టి పోటీ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. దశరథ ఫర్ ది అప్డేట్స్.